మనందరం మానవులుగా మన సాంప్రదాయంతో మన ఆచారంతో మనం దేవుని ద్వారా మనం ఉన్నామని ప్రతి వారికి భావన ఉంది. కొత్తగా ఈ భావన రావటం కానీ పోవటం కానీ జరిగినా జరగకపోయినా దేహ పర్యంతం ఈ భావన అందరికీ సహజమే, స్వానుభవంలో ఉన్నది. అయితే మానవ జన్మకి సాఫల్యం ఏమిటి? మానవ జన్మకి సాఫల్యం ఏమిటి? దేహభావన అందరికీ సహజంగా ఉంది. దేహభావన ఎలా ఉంది? ఇతర సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, పద్ధతుల ద్వారా మహర్షులు, గురువులు, సద్గురులు, వేదాంతాలు అన్ని శాస్త్రాలు ఏం చెప్పినాయి? పురుష ప్రయత్నంతో ఈ దేహం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలను పొందాలని స్పష్టంగా చెప్పినాయి, శాసించినాయి. కొద్దిగా తేడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటి? వాటి ప్రభావం చేత పుట్టుతోనే ఉన్న కొన్ని భావాల ద్వారా మనందరికీ ఖచ్చితమైన కొన్ని అభిప్రాయాలు మన మీద మనకే అవగాహనతో మనమే ఉన్నామని మనకే తెలుస్తుంది. నేను దేహమును అనే భావనే అజ్ఞానమని, అసత్యమని, అహంకారమని, దీనివల్ల అజ్ఞానం పెరుగుతుందని ఈ విధంగా స్వానుభవాభిప్రాయం మన అనుభవంలో ఉన్నదే శాస్త్రాల ద్వారా, ఋషిశుల ద్వారా, గురువుల ద్వారా ప్రకటించడం జరిగింది. ఇది కరెక్టా కాదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. నేను దేహమును అన్న భావం అజ్ఞానము, అహంకారము, స్వార్థము, నేను నాదనే భావన అన్ని విధాల నష్టమే. కాబట్టి నేను నాదనే భావన లేకుండా ఉండటమే ఏకాత్మ భావన. ఇక్కడ ఆత్మపదం వచ్చింది. సరే, ఆత్మ కానీ ఏదైనా కానీ, పరమాత్మ కానీ, బ్రహ్మ పదార్థం కానీ నేను ఉన్నది కదా. ఆ నేను ఎలా ఉంది? మానవ జన్మలో నేను నాదనే భావంతో ఉంది. నేను నాదనే భావన ఎలా ఉంది? స్వార్థంతో ఉంది. ఈ స్వార్థం వల్ల ఏమి ఉపయోగం ఉంది? ద్వేషాలు, రాగద్వేషాలు ఇవన్నీ రావటం పడుతుంది. కాబట్టి ఈ భావాలు ముందుకు చేస్తేనే తన నిజస్వరూపమైన ఆత్మానుభవం పొందలేకపోతున్నాము. మానవ జన్మక సాఫల్యం ఏంటి? తాను తెలుసుకుంటూ స్వతసిద్ధంగా ఉన్న ఆత్మానుభవం, ఆత్మదర్శనం, పరబ్రహ్మ దర్శనం కలగటమే మానవ జన్మ సాఫల్యం. అయితే మన భావాలు ఉన్నాయి కదా. నేను నాదనే భావన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆత్మానుభవం కలగదు. అది ఎప్పుడు ఉన్నదైనప్పటికీ కూడా నేను నాదనే భావనతో తనకు తాను వేరు చేసుకుంది. కాబట్టి ఆ వేరుగా ఉన్న భావాన్ని తీసివేయాలి.